హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. శుక్రవారం వచ్చింది. శుక్రవారం ఫ్రైడే స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం దిగిపోయిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, అధికారం దిగిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కోర్టుకి హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి మీకు వినిపిస్తాను. రేపు సిబిఐ కోర్టుకు జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు మొట్టికాయలు వేస్తున్న వైసీపీ చీఫ్ సుదీర్ఘ విరామం తర్వాత న్యాయస్థానంలో హాజరు. 2020 తర్వాత తొలిసారి కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి. నాడు అధికారం అడ్డు పెట్టుకుని హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నారట. అంటే అధికారంలోకి వచ్చేసాము 2019 తర్వాత నేను ఇంకా రాలేను సార్, నేను ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి శుక్రవారం వస్తే చాలు ఆయన ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకునేవాడు. శుక్రవారం వస్తే చాలు ఏదో ఒక బటన్ నొక్కడానికి, ఒక పథకాన్ని ఓపెన్ చేయడానికి ఎక్కడో ఒకడికి వెళ్ళిపోయేవాడు. కానీ అధికారం దిగిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన కోర్టుకు రాకుండా, సార్ అక్కడున్నాను, ఇక్కడున్నాను, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, నాకు వ్యక్తిగతంగా బయటకు వస్తే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు మీద పడిపోతున్నారు, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి కబుర్లు చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడమే మానేశారనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కోర్టు దగ్గరికి కూడా వెళ్ళడానికి ఎంత టైం పట్టిందనమాట. అయితే లాస్ట్ వీక్ వరకు బాగానే ఉంది. లాస్ట్ వీక్ మాత్రం చూసింది ఇంకా స్టోరీలు ఒక 100 స్టోరీలు చెప్పారు. ఇంకా స్టోరీలు చెప్తుంటే ఇంకా స్టోరీలన్నీ అయిపోయినాయి, నీకు ఇంకా అయిపోయింది నాయన నీ స్టోరీ, ఇంకా అక్కడ ఇంకా నీకు కొత్తగా ఇంకా వేరే ఏమన్నా రాసుకుని నువ్వు చెప్పుకో బెంగళూరు ప్యాలెస్లో, బట్ శుక్రవారం నువ్వు రావాల్సిందే అని చెప్పి కోర్టు చాలా సీరియస్గానే చెప్పింది. అది ఏం చెప్పింది అనేది కూడా ఒక్కసారి మనం విందాం. అక్రమాస్తుల కేసులో రేపు కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 20వ తారీఖు గురువారం హైదరాబాద్లో సిబిఐ కోర్టులో ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘకాలం బెయిల్పై ఉన్నటువంటి ఆయన ఈ మంత్రి హోదాలో 2020 నుంచి, ముఖ్యమంత్రి హోదాలో 2020 నుంచి జనవరి 10 తర్వాత ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. అధికార హోదాను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు కోర్టు నుంచి వెళ్లకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా తనకు భద్రత అవసరమని, పాలనా బాధ్యతలు నేపథ్యంలో తన కోర్టుకు హాజరు కాలేనంటూ అప్పట్లో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు కూడా పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకుంటూ ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ లండన్ వెళ్ళినటువంటి సమయంలో ఫోన్ నంబర్ తప్పుగా ఇవ్వడంతో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసులో విచారిస్తున్నటువంటి సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో తనకు భద్రత అవసరం అంటూ జగన్ సాకులు చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు ఆయనకి. సో దానికి సంబంధించి ఈ నెల 21వ తారీఖు ఆయన హాజరు కావాల్సిందని చెప్పి రేపు గురువారానికంటే ఫ్రైడే స్టార్ని ఇప్పుడు మన గురువారం స్టార్గా పెట్టాల్సి వచ్చిందనమాట. సో అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెచ్చుకున్నారంటే, మొన్న ఆయన లండన్ వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ కావాలనే తప్పుగా ఇచ్చి కోర్టుని తప్పుదోవ పట్టించారు. ఈయన మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది, దయచేసి ఆయన కోర్టులో హాజరుపరచండి అని చెప్పి కోర్టు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా తెలుసు. అయితే దయచేసి నేను టెలికాన్ఫరెన్స్లో నాకు కోర్టులో హాజరయ్యేటువంటి అవకాశాన్ని కల్పించండి అని కూడా అన్నారట. అవసరమైతే చెప్పాను కదా, అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుందంటే, సెట్లు వేయటం బాగా అలవాటు అయిపోయి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ సెట్టు, తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్టు, ఉగాది రోజున సెట్టు, సంక్రాంతి రోజున సంక్రాంతి సెట్టు, ఇలా అన్ని సెట్లు వేయించుకుని ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఆయన కోర్టు సెట్టు కూడా రేపొద్దున్న మీరు అక్కడి నుంచి వచ్చేయండి సార్, నేను రావాలంటే కష్టం అవుతుంది, మీరు ఇంటి దగ్గర నేను కోర్టు సెట్ వేస్తాను, మీరు వచ్చేసి తీర్పు ఇచ్చేసి వెళ్ళిపోండి, రేపొద్దున శిక్ష కూడా అవసరమైతే ఇంకో జైలు సెట్ వేసేసి నేను ఇక్కడ జైల్లో కూర్చుంటాను, మా ఇంటి పక్కన నేను జైలు సెట్ వేయించేసుకుంటాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే నాకు కష్టంగా ఉంటుంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇలాంటి స్టోరీస్ మాకు చెప్పొద్దు, మీరు రావాల్సిందే, మీరు ఎంత పెద్ద తోపైనా సరే, మీకు ఎంత పెద్ద ఇది ఉన్నా సరే పోలీసులు మీకు అన్ని సౌకర్యాలు ఇస్తారు, మీరు ఇక్కడికి వచ్చి హాజరవ్వాల్సిందే అని చెప్పి కోర్టు చాలా బలంగా మొట్టికాయలు వేసి చెప్పింది. 21 లోపు నేను మీరు ఇచ్చినటువంటి గడువులోపు నేను వచ్చి హాజరవుతాను సార్ అని చెప్పి ఆయన చెప్పడం కూడా, ఆయన తరపు లాయర్ చెప్పడం కూడా జరిగింది. సో రేపొద్దున ఆయన కోర్టులో దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ మొట్టమొదటిసారి కోర్టులో అడుగు పెట్టబోతున్నారు. మరి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఈ కోర్టు ఇప్పటికే దాదాపు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిగా నాకు తెలిసి ఆయనే చరిత్ర సృష్టించారనుకుంటా. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా చూడాలి.